ఇప్పుడు వీటిలో ఏమైనా అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందంటారా? యూఎన్ విమెన్ గానీ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గానీ ఇలాంటివి? వాటన్నిటిని నిర్వీర్యం చేస్తారు కదండి. ఇవాళ 35 ఇంటర్నేషనల్ సంస్థ నుంచి అమెరికా ఫండ్ ఇయ్యను, నేను సభ్యుని ఉండని ఉపసంహరించుకుంది. 35 సంస్థలు. హ్మ్. అంటే మా అంతర్జాతీయ సంస్థలు బలహీనం చేసి అధికారాన్ని చలాయించడానికి, తర్వాత వాటి బలహీనం అయితే వాటంతట అవి కృంగి కృషించిపోయి అవి లేకుండా పోయేటువంటి స్థితిని అమెరికా ఇప్పుడు 35 సంస్థల నుంచి ఉపసంహరించుకుంది. హ్మ్. డబ్ల్యూహెచ్ఓతో సహా. హ్మ్. తర్వాత ఈఎన్ఓ కూడా దాని కార్యాలయం, కేంద్ర కార్యాలయం వాషింగ్టన్లో ఉంది. కాబట్టి నేను నేను ఫండ్ ఇయ్యను అని కూర్చుంది ఇప్పుడు ఈఎన్ఓ కూడా. హుహు. ఇట్లా అనేక రకమైనటువంటి అడ్డంకులు ఇంటర్నేషనల్ ఉన్నటువంటి సంస్థల్ని బలహీనపరుస్తూ వస్తుంది అమెరికా. ఇలా బలహీనపరుస్తూ వస్తుంటే ఇంక ఇంటర్నేషనల్ జస్టిస్ ఏం జరుగుద్ది? అంతే. ఒక దేశంలో జరిగినటువంటి జస్టిస్ జరిగినటువంటి దేశానికి ఇంటర్నేషనల్ జస్టిస్ ఏం జరుగుద్ది? హ్మ్. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఇవాళ మనకు ఎదురవుతా ఉంది. కాబట్టి ఇటువంటి సిస్టాన్ని మతం ఒక ఒక స్థాయి వరకు ఏదో మనశ్శాంతి ఇస్తా అంటారు, లేకపోతే నమ్మకంగా ఉందంటారు. ఆ నమ్మకం ద్వారా కొంత మానసిక శాంతి దొరుకుతుంటారు. అటువంటి ప్రయోక్తలు ఉన్నారు చెప్పేవాళ్ళు. హ్మ్. హ్మ్. కానీ అది హిందూ అయినా, క్రిస్టు అయినా, ముస్లిం అయినా, ఇంకే మతం అయినా. కానీ మూఢత్వ దశకు పోతే దాన్ని సమర్థించుకుంటూ కూర్చుంటే ఇటువంటి రిజల్ట్సే వస్తాయి. యాహ్! కరెక్ట్. ఇప్పుడు ప్రపంచ దేశాలు గూడా ఈ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించకపోవడం వల్ల ఉన్నటువంటి లాభాలు, నష్టాలు ఏంటంటారు? అట్ ద సేమ్ టైము ఇటు చైనా, రష్యా వంటి దేశాలు ఈ తాలిబాన్లతో ఆర్థిక సంబంధాలు రోజు రోజుకు పెంచుకుంటా ఉన్నారు. సో, ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాలు ఇటు ఈయూ కావచ్చు, యూఎస్ఏ లాంటి దేశాలు ఏ రకమైనటువంటి డిప్లొమాటిక్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలంటారు? నేను ముందే చెప్పానుగా, పొలిటికల్ స్ట్రాటజీస్ తోటి ఇటువంటి వాళ్ళు సర్వైవ్ అవుతారని. హ్మ్. అది ఏర్పడగానే అమెరికా శత్రుత్వంతో తాలిబాన్లు బయటకు వచ్చారు. ఏది ప్రభుత్వం ఏర్పాటు చేసి అమెరికా వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నారు. అవును. అమెరికా వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నారు కాబట్టి మనం రికగ్నైజ్ చేయాలని చైనా రికగ్నైజ్ చేసింది, రష్యా రికగ్నైజ్ చేసింది. పాకిస్తాన్ వ్యతిరేకత వైఖరి ఆఫ్ఘనిస్తాన్ కలిగి ఉంది కాబట్టి భారతదేశం కూడా ఇప్పుడు కమర్షియల్ రిలేషన్, వాణిజ్య సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. హ్మ్. అట్లాగే సహాయం కూడా చేస్తుంది. అంటే ఇది పొలిటికల్ స్ట్రాటజీ. హ్మ్. ఈ పొలిటికల్ స్ట్రాటజీలో అటువంటి వాళ్ళు బతుకుతున్నారు. మన దేశంలో కూడా చూస్తాం కదండి, కరెక్ట్. అనేక మూఢ విషయాలను పొలిటికల్ ఆబ్లిగేషన్ తోటి బలపరుస్తున్నారుగా. హ్మ్. ఇప్పుడు అదే ఇష్యూ కదా. ఇప్పుడు కేరళలో దేవాలయం ఉంది, ఏమిటది, అయ్యప్ప. హ్మ్. అయ్యప్ప దేవాలయంలోకి అక్కడున్న ప్రభుత్వం ఆ 45 మెన్సురల్ సైకిల్ అయిపోయిన తర్వాత అలో చేస్తున్నారు. యాహ్! ఇప్పుడు అసలు అందరినీ కూడా ఎందుకు అలో చేయకూడదు అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు ముందర ఉంది. హ్మ్. అంటే ఈ సుప్రీంకోర్టు కూడా దేనికి లోబడి తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది? చట్టాలకు అనుగుణంగా తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది. సామాజిక నమ్మకాలకు ఆధారంగా తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది. హ్మ్. కాబట్టి కాబట్టి ఈ విషయాలలో ప్రజలు మోడర్నైజ్ అయితే, ప్రజల ఆలోచనలు మోడర్నైజ్ అయితే ఇటువంటివన్నీ వెనక పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది. ఓకే. అయితే ఈ దోహా అగ్రీమెంట్ ఇంపాక్ట్ ఏమి ఉండదంటారా? 2020లో చేసుకున్నటువంటి ఈ శాంతి ఒప్పందం ఏదైతే ఉందో అది? ఆ శాంతి ఒప్పందం దాన్ని ఇంటర్నేషనల్ ప్రపంచ శాంతి ఆస్పెక్ట్లు ఆలోచించేదే తప్ప హుహు. ఇతర దేశాల మీద దాడులు, ఇతర దేశాలు వాళ్ళ మీద చేసే దాడులు, తర్వాత అంతర్గతంగా ఉండేటువంటి లా అండ్ ఆర్డర్, ఈ సిచ్యువేషన్స్ తప్ప ఇది మహిళలకు ప్రత్యేకంగా ఇంత డిస్క్రిమినేషన్ చూపెట్టవద్దు అని ఏ చట్టమైనా ఉంటుంది. హ్మ్. కానీ ఆచరణ భిన్నంగా ఉంటుంది. ఓకే. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఆఖరికి మోడర్నైజ్ అవుతున్న మన దేశంలో కూడా అక్కడక్కడ డిస్క్రిమినేషన్ అవుపడుతుందిగా. అవును. దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ చట్టం అట్లే మూలబడి ఉందిగా. హ్మ్. ఇంకా కూడా అమలు కావట్లేదుగా. 20 ఏళ్ల నుంచి చర్చ జరుగుతుంది, అమలు కావట్లేదుగా. యాహ్! దాని మీద ఏమిటి భేదాభిప్రాయాలు అంటే, మహిళా చట్టం మహిళలకు 30% రిజర్వేషన్స్ పార్లమెంటు, శాసనసభలు కూడా కల్పిస్తూ అంటే, లేదు అందరికీ అట్లా కాదు, అందులో కూడా రిజర్వేషన్స్ ఉండాలి. అంటే ఎస్సీ మహిళలకు 30%, ఎస్టీ మహిళలకు, తర్వాత బీసీ మహిళలకు అట్లా ప్రత్యేకంగా ఉండాలి. ఉండకపోతే అంతా బాబుడే వచ్చి కూర్చుంటారని అప్పుడు ఎప్పుడో 20 ఏళ్ల కింద జోక్గా లాలూ ప్రసాద్ యాదవ్ కామెంట్ చేశాడు పార్లమెంట్లో. హుహు. అంటే చివరికి అంత డబ్బున్న వాళ్ళు వచ్చే మహిళా రిజర్వేషన్ పేరు మీద మొత్తం డబ్బున్న మహిళలు చొరబడరు అనుకోండి, సామాజిక చైతన్యం ఏముంటది? కరెక్ట్. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఎన్టీ రామారావు ఒక చట్టం తీసుకొచ్చాడు.
తీసుకొచ్చి మహిళలకు 30% ఇచ్చి ఆ శాతాన్ని కూడా మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఇచ్చారు. కాబట్టి ఇలా మన మున్సిపల్ చైర్మన్లైనా జడ్పీటీసీలైనా ఏదైనా కాగలుగుతున్నారు. కాబట్టి అట్లుండాలనేది ఆనాడు చర్చ మా లాలు ప్రసాద్ యాదవ్ కామెంట్ చేశాడు. అది అది తీసుకపోతే అది తీసుకురాకపోతే ఇక ఇప్పుడు అంతా మానిటైజ్ అయిపోయింది కదండి రోజా గారు. మానిటైజ్ అయిపోయింది, ఎలక్షన్స్ అన్ని మానిటైజ్ అవుతున్నాయి. మానిటైజ్ అవుతా ఉంటే ఆ డబ్బున్న వర్గాలే కూర్చునే ప్రఖ్యాతి పెరుగుతుంది, అవకాశం పెరుగుతుంది. మిగతా వాళ్ళు ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్ చూశారు, కౌన్సిలర్ 40 లక్షలు, కార్పొరేట్ గా 60 లక్షలు ఉండదు, అలా పోయే పరిస్థితి లేదు. ఎవరికి ఉంటాయి? కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళే అలా గెలిచారు. లేని వాళ్ళంతా నువ్వు ఎంత మోరల్స్ కలిగి ఉండి, ఎంత డిసిప్లిన్ కావచ్చు, ఎంత జనరంజకమైన మనిషి కావచ్చు, ఎంత మంచి పేరు ప్రతిష్టలు ఉండొచ్చు కాక పార్టీలో నిరాకరించిన టికెట్లు వేయటానికి, అయ్యా నీ 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 క్రమశిక్షణలు ఏమిటి పనికిరాదు, అవతల డబ్బులు ఖర్చు పెడితే వద్దని పక్కా పెట్టాయి. అన్ని పార్టీలు అట్లా పక్కా పెడితే ఇప్పుడు ఏం జరిగింది? మనీ వర్సెస్ మనీ, అంతే. ఈ విధంగా దిగజారింది. కాబట్టి మనం కంజెస్టెడ్ మైండ్ తోటి తర్వాత పొలిటికల్ ఎండ్స్ తోటి ఇటువంటి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి సర్వైవ్ అవుతూ వస్తున్నాయి ఇటువంటి వాల్యూస్.